పెనియల్ మినిస్ట్రీస్ వారు సమర్పించు అల్లాడుచున్న దేవుని ఆత్మ. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసు నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నా. దేవుడు గొప్పవాడు, ఎన్నో మేలు మన జీవితంలో చేసి బ్రతికించాడు ఈ తుఫాన్ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే మనం చెడు దినాల్లో, ఆఖరి దినాల్లో, అపాయకర దినాల్లో, చివరి దినాల్లో ఉన్నాం. మానవ జీవితం అంతలో కనబడి కొంతసేపట్లో మాయమైపోచున్నటువంటి ఆవిరి లాంటి జీవితం బైబిల్ సెలవిస్తుంది. గడ్డి పువ్వు లాంటి దాన్ని, గడ్డిని పోలినదని, సాగిపోతున్న నీడ ఒలికిపోయిన నీళ్లు అని బైబిల్ సెలవిస్తుంది. అయినను ఈ దుర్దినాల్లో, చెడు దినాల్లో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోకుండా ఎంతగానో మనల్ని ప్రేమించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం పంచుకుందాం. మీరందరూ ప్రతి వారానికి వస్తున్నటువంటి ఈ వాక్య సందేశాన్ని అనగా అల్లాడుచున్న దేవుని ఆత్మ అనే టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఇంకా దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము విందాం. ఈ రోజు నేను బోధించే అంశం ఏమిటంటే, మన కుటుంబం మనము దీవించబడాలంటే బైబిల్లో కొన్ని రకాలైన కార్యాలు మనము లేదా కొన్ని రకాలైన పనులు మనం చేయాలి. దేవుడు నమ్మినంత మాత్రాన మనం దీవించబడతామని బైబిల్లో ఎక్కడ లేదు. నమ్మిన ప్రతి ఒక్కరం కూడా కొన్ని పద్ధతులు అనేవి పాటించాలి. అవి పాటించినప్పుడు దేవుడు తప్పకుండా ధారాళంగా తన దీవెనలు మన మీదకి, మన కుటుంబం మీదకి పంపుతూ ఉంటాడు. బైబిల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. అందులో కొన్ని పేరుకొచ్చిన కుటుంబాలు ఉన్నాయి, కొన్ని పేరుకు రాని కుటుంబాలు ఉన్నాయి. బైబిల్లో చాలా కుటుంబాలు మేము చూడగలం. కొన్ని బ్రతికి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడిన కుటుంబాలు చూసాం. చాలా కుటుంబాలు విభిన్నమైపోయి, నాశనమైపోయి, ఆశీర్వాదానికి బదులు శాపం తెచ్చుకునే కుటుంబాలను కూడా మనం చూసినాం. ఉదాహరణకు మనం ఆలోచిస్తే, అబ్రహామును దేవుడు పిలిచిండు. అబ్రహామును ఆశీర్వదించిండు. అబ్రహాముతో పాటు లోతును ఆశీర్వదించిండు. ఈ అబ్రహాం దేవుని యొక్క పద్ధతులను అనుసరించడం ద్వారా ఎడారిలో ఉన్నప్పటికీ కూడా అన్నింటిలో దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహామును ఆశీర్వదించినట్లే దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు. కానీ దేవుని యొక్క పద్ధతులు ఆయన అనుసరించి నడవకపోవడం ద్వారా సొదొమ గొరొమ పట్టణంకు ఏ ఆస్తి అయితే పంచుకొని వెళ్ళాడు, అవన్నిటిని వదిలిపెట్టి ఉత్త చేతులతో, కట్టుబట్టలతో బయటకు వచ్చాడు. ఆదికాండం 19 అధ్యాయాల్లో. ప్రియులారా, విషయాన్ని మనం ఆలోచిస్తే, దేవుని వాక్యాన్ని మనం అనుసరించి దాని ప్రకారం నడిచినప్పుడు, దేవుడు చెప్పినటువంటి మాటలు మనం విన్నప్పుడు, ఆయన విధించిన కట్టడలు మనం అనుసరించి జీవించినప్పుడు మన మీకు మెండైన దీవెనలు, మెండైన ఆశీర్వాదాలు మనకు వస్తూ ఉంటాయి. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీతో బోధిస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనాల్లో, ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికి నీ ఆశీర్వదించబడి ఉండును అని దావీదు ప్రార్థన చేశాడు. ప్రియులారా, మనము మన కుటుంబం దీవించబడాలంటే ప్రతినిత్యం మనం ప్రార్థన చేసేవారికి ఉండాలి. ఎందుకంటే 9 నెలలు 9 మాసాలు మోసి కన్నటువంటి తల్లి తన బిడ్డ అమ్మ ఆకలి అవుతుందంటే పాలు ఇవ్వలేదు, ఆకలి అవుతుందంటే అన్నం పెట్టలేదు. అట్లా ప్రియ సహోదరుడు, మన దేవుణ్ణి మనం అడగకపోతే దేవుడు మనల్ని దీవించాడు. మనం మన కుటుంబం దీవించబడాలంటే దేవుణ్ణి మనం ప్రతినిత్యం అడగాల. ఏమని అడగాలంటే, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ఇప్పుడు నీ దాసుని యొక్క సంతతి నిత్యం నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని అనుగ్రహించి ఉన్నావు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ఎప్పుడు నిజంగా ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఆశీర్వదించు అని. ప్రియులారా, ఎబ్బేజు ప్రార్థన చేస్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో ఎబ్బేజు చేసిన ప్రార్థన చాలా గొప్పది. దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే, ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు చేసిన మనవి అతనికి దయచేసాను అనే మాట రాయబడింది. ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవా నన్ను విశాలపరచు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవా నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవా నన్ను ఆశీర్వదించంటే నన్ను దీవిస్తేనే తప్ప, నీ దీవెనలు ఉంటేనే తప్ప నేను పైకి వస్తా, లేకుంటే నేను రాలేను. నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేసిండు. అట్లా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. ఎబ్బేజు నన్ను విశాలపరచు అని ప్రార్థన చేసిండు. ఒక్క ఇల్లు ఉంటే ఒక్క ఇల్లు కాదు, 2 ఇల్లు ఇయ్యు. నిజంగా 1,00,000 రూపాయలు ఉంటే 2 లక్షలు ఇయ్యు. 1 కోటి రూపాయలు ఉంటే 2 కోట్లు నాకు చెయ్యు. నన్ను ఆశీర్వదించు అన్ని రీతులుగా. 1 కొడుకు ఉంటే నాకు 2 కొడుకులు ఇయ్యు. 1 బిడ్డ ఉంటే 2 బిడ్డలు ఇవ్వు. 1 ఎకరం జాగా ఉంటే, భూమి ఉంటే 2 ఎకరాలు నాకు ఇవ్వు అని దేవుని సన్నిధిలో నన్ను విశాలపరచు, ఆత్మీయంగా విశాలపరచు యేసయ్యా, ఆరోగ్యకరంగా విశాలపరచు యేసయ్యా. అదే కాకుండా ఆర్థికంగా నన్ను విశాలపరచు,
ఆత్మీయంగా విశాలపరచబడాలా, ఆత్మీయంగా ఆశీర్వదించబడాలా, ఆరోగ్యపరంగా ఆశీర్వదించబడాలా, ఆర్థికంగా ఆశీర్వదించబడాలా. ఈ యొక్క యబ్బేజు చేస్తున్న ప్రార్థన నన్ను విశాలపరచని చేస్తున్నాడు. మూడోది యబ్బేజు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏ కీడు నాకు రాకుండా కాపాడంటున్నాడు. దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేయకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయకపోతే దేవుడు మనల్ని విశాలపరచలేడు. దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేయకపోతే దేవుడు ఏ కీడు రాకుండా మనల్ని కాపాడలేడు. ప్రియులారా, ఏ కీడు నీకు రాకుండా ఉండాలన్నా, నువ్వు విశాలపరచబడాలన్నా, గొప్పవాడి కావాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలా, దీవించబడాలన్నా, ప్రతినిత్యము దావీదు వాలే దేవా నా సంతతిని దీవించినట్లయితే అది ఎన్నడెన్నడికి దీవించబడుతుందని చెప్పి దేవుని దీవెన కోరినట్లుగా యబ్బేజు నన్ను ఆశీర్వదించు, నన్ను విశాలపరచు, నన్ను కాపాడు అని చెప్పి నిత్యము ప్రార్థన చేసినట్టు ప్రతినిత్యం దేవుని సన్నిధానంలో దేవా నన్ను నా కుటుంబమును ఆశీర్వదించు ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ప్రియులారా, చాలామంది దేవుణ్ణి అడిగారు, మాకు అక్కరే ఉన్నాయి నాకు తెలియదా అంటే తెలుసు. నీకు ఆకలి అవుతుందా నాకు తెలుసు. అమ్మ నాకు ఆకలి అవుతుందంటే అమ్మ కుషితో అన్నం పెడుతూ ఉంటుంది. అదే రీతిగా మనం దేవుణ్ణి ప్రతినిత్యం మనం అడగాల. దేవుడు చెప్పాడు అడుగుండి అన్నాడు. ఎందుకన్నాడు? మీరు అడగకుండా నేను ఇస్తా అని చెప్పి పనిలేదు. దేవుడు అడుగుడు నేను మీకు ఇస్తా, వెతుకుడు మీకు దొరుకుతుంది, తట్టుడు మీకు తీయబడు, అడుగు ప్రతి వాడు పొందుకుంటాడని చెప్పాడు. ప్రియులారా, నా నామములో మీరు నన్నేది అడిగినా సరే నేను దాన్ని చేస్తాను అన్నాడు. ప్రియ సహోదరుడా, దేవుడు మనల్ని మన కుటుంబం మనం దీవించబడాలంటే దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేయాలి. యబ్బేజు వలె దావీదు వలె ప్రార్థన చేయాలి. రెండోది, మనము మన కుటుంబం దీవించబడాలంటే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దైవజనుల చేత వారి ప్రార్థన సహాయము, వారి ప్రార్థన దీవెనలు కోరాల. చాలామంది ప్రార్థన సహాయాలు కోరరు. ప్రియులారా, ఆదిమ అపోస్తులు యేసు ప్రభుతో కలిసి సేవ చేస్తుంటే అపోస్తులుడైన పౌలు దేవుని దర్శనంలో చూశాడు, మార్చబడ్డాడు. కానీ వాళ్ళందరికంటే ఎక్కువ సేవ చేసిండు. అంత గొప్ప సేవకుడే మేము దుష్టమృగాల చేతులు పడకుండా మా కొరకు ప్రార్థన చేయండి అని కేవలం సంఘాన్ని కోరాడు. ఈనాడు చాలామంది దైవ సేవకుల ప్రార్థన అవసరం లేదు. బైబిల్ చేత పట్టుకొని భక్తుల్లా వాళ్ళు కనబడినంటే వాళ్ళే పెద్ద దైవజనులు కనబడుతూ ఉంటారు. కారు మీద వచ్చిందంటే పెద్ద దైవజనుడు, వాళ్ళకి కాలినడక నడిచినటువంటి వాడు దైవజనుడిగా కనబడడు. వాళ్ళకు ఆయన ప్రార్థన అవసరం లేదు, అలా దీవెనలు అవసరం లేదు. ప్రియులారా, ఈనాడు చాలామంది సంఘస్థులు గలిబిళ్ళు అవుతూ ఉన్నారు. దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి వారెవరు? డూప్లికేట్ సేవకులు ఎవరు చూడాలా? ప్రియులారా, నీ కొరకు రక్షణ భాగ్యాన్ని, రక్షణ మార్గం నడిపించినటువంటి నీ సేవకుడు, దేవుని సేవకుడు, మీ దైవజనుడు, మీ కష్టాల్లో వచ్చి ప్రార్థన చేసేవాడు ఆయన దేవుడు ఏర్పడేసుకున్నాడు. ఆయనను ఆయన ప్రార్థన సహాయ సహకారాలతో ముందుకు సాగాల. నాకు ప్రార్థన చేయరాదా? పాస్టర్ గారు ఎందుకు విలాలా? వాళ్ళ కుటుంబం ఎందుకు విలాలా? పిలిస్తే ఏమన్నా ఇవ్వవలసి వస్తుందేమో, ఎందుకు ఇవ్వాలా? నాకు నేను చేస్తాపో, నువ్వు కూర్చుండి నేను బర్త్డే చేస్తంటే అది దీవెనకరం కాదు. నువ్వు కూర్చుండి నేను తొట్ల చేస్తంటే అది దీవెనకరం కాదు. నువ్వు కూర్చుండి నిజంగానే ఇంట్లో కూడిక నేను పెడతా వాక్యం చెప్తాంటే దీవెనకరం కాదు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేవుని సేవకుల యొక్క ప్రార్థన సహాయం కోరినప్పుడు దేవుని యొక్క దీవెనలు మనకు వస్తూ ఉంటాయి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 29వ వచనంలో పౌలు అంటాడు, నేను మీ ఇంటికి వస్తున్నప్పుడు ఎండి బంగారాలను తీసుకొని మీ దగ్గరికి నేను రావట్లేదు, కానీ క్రీస్తు యేసు యొక్క ఆశీర్వాదాలు తీసుకొని వస్తున్నాను అంటున్నాడు. సేవకుడు విషయంలో దేవుడు చెప్పాడు, మీరు ఏ ఇంటికి వెళ్తారో మీరు ఆ ఇంటికి శుభం ప్రకటించండి అన్నాడు. అయితే ఆ ఇంటికి సమాధానం ప్రకటించండి అన్నాడు. ఆ ఇంట్లోనే మీరు ఉండండి, వాళ్ళు పెట్టింది మీరు తినండి అన్నాడు. అంటే దేవుని యొక్క సేవకులకు ఇన్ని రకాలైన బాధ్యతయుక్తమైనటువంటి ఆశీర్వాదాలు వాళ్ళ చేతుల్లో దేవుడు ఉంచాడు. వాళ్ళ ప్రార్థన సహాయం మనం కోరకుండా మనమే ఇండ్లు ప్రతిష్ఠ చేసుకుంటాం, మనమే బండ్లు ప్రతిష్ఠ చేసుకుంటాం, మనమే వాహనాలు ప్రతిష్ఠ చేసుకుంటాం, మనమే బర్త్డేలు చేసుకుంటాం, మనమే బర్త్డేలు చేసుకుంటాం, మనమే మ్యారేజ్ డే పెళ్లి రోజులు చేసుకుంటాం, మనమే కార్యక్రమాలు జరిపించుకుంటే నిజంగా లోకరీతికి ఒక సామెత చెప్పారు. ఏంటంటే గురువు లేని విద్య అంతా కూడా గుడ్డి విద్య. ఎందుకంటే నీకు చదవచ్చు కావచ్చు, పాస్టర్ కంటే ఇంకా చదివినవాడు కావచ్చు, కానీ దేవుని ఏర్పాటు అది కాదు. నువ్వు పని చేసుకొని బతుకొని దేవుడు నీకు చెప్పిండు. గాడిద చేసే పని గుర్రం చేసిందా, గుర్రం చేసే పని గాడిద ఇట్లా చేసిందా, వీపంతా పగులుతుంది. చాలా జాగ్రత్త విశ్వాసులారా.
దేవుని సేవకునికి అడ్డంగిట్లా తిరిగినరా నాశనమే మీ జీవితం. బడ్డ చేయడానికి నువ్వు పనికిరావు. ఒకవేళ పెద్ద కూడికను పెట్టుకోకపోతే ఫోన్ చేసి, అయ్యగారు మీ ప్రార్థన సహాయ సహకారం మాకు అవసరం, మా బిడ్డ బడ్డ చేయండి అని చెప్పి ఫోన్లో ప్రార్థన సహకారంతో మీరు చేసుకోవాలా. ప్రియులారా, పనులు వెతుకుంటే దేవుని లెక్క అడుగుతాడు. నీకు ఆశీర్వాదం కాదు, నీ కుటుంబానికి వెళ్ళకాలని శాపం. దేవుని సేవకుల ద్వారా మనము ప్రార్థన సహాయం కోరాల. ప్రియులారా, దేవుని యొక్క సేవకులు దీవించినప్పుడు దీవించబడతాయి. ఆనాడు ప్రియులారా బెన్యామీను అయితే అంతకుముందు తన పుట్టినప్పుడు తన తల్లి చనిపోతున్నది. ఆ తల్లి చనిపోతున్నప్పుడు ఆ బిడ్డ పుట్టాడు. అయితే నీ గర్భం నీ యొక్క లాలన నేను చూడలేకపోతున్నా, నేను చనిపోతున్న బిడ్డ అని చెప్పి చనిపోతున్నప్పుడు తల్లి పెట్టిన పేరు ఏంటంటే బెనోని అని పేరు పెట్టింది. ప్రియులారా, ఆ యొక్క యాకోబు ఆ తర్వాత మోసే చేతులు మీకు వచ్చిన తర్వాత బెనోని అనే మాటకు అర్థమైందంటే ఏడుపు పుత్రుడా, దుఃఖపుత్రుడా, బ్రతుకుకాలం అంతా దుఃఖంతో బ్రతుకువాడని చెప్పి దుఃఖంతోటే బ్రతుకురా అని చెప్పి తన తల్లి చనిపోయింది. కానీ మోసే పెరిగి పెద్దవాడైన తర్వాత ఇశ్రాయేలు గోత్రకర్తలను మోసే కానాను చేరకముందే ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తుందంటే బెన్యామీను, బెనోని పిలిచిండు. నువ్వు బెనోని కాదు బెన్యామీను. బెనోని అనే మాటకు దుఃఖపుత్రుడా అని అర్థం. బెన్యామీను అనే మాటకు అర్థమైందంటే యెహోవాకు ప్రియమైన కుమారుడా, యెహోవాకు పుత్రుడా, యెహోవాకు కుడి చేతి పుత్రుడా, భుజముల మీద లాలన చేయబడుతున్నటువంటి వాడు అని దాని అర్థం. ఈనాడు చాలామంది ప్రియులారా దేవుని సేవకులు అయినా మాకంటే ఎక్కువ చదివిండా, చదువులు లెక్క కడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే సేరి చేస్తూ ఉంటారు. మాకంటే అందంగా ఉన్నాడా, మాకంటే గొప్ప వాళ్ళ, మాకంటే పెద్ద బలగం వాళ్ళకు ఉన్నది అనుకుంటుండొచ్చు. ప్రియులారా, ఐగుప్తు దేశానికి అబ్రాహాము ఉన్నటువంటి స్థలాల్లో కరువు వచ్చింది. తన భార్యను తీసుకుని ఐగుప్తుకు వెళ్ళిండు. ప్రియులారా, ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఫరోరాజు తన భార్యను మోయించి శారాను మోయించి తన ఇంటికి తీసుకుని వెళ్ళిండు. ఆ రాత్రి తప్పు చేస్తానని చెప్పి అనుకున్నప్పుడు దేవుడు కలలొచ్చి ఆ యొక్క ఫరోతో మాట్లాడుతున్నాడు. 2 సార్లు సందర్భాలు జరిగినాయి. ఆదికాండం 20 అధ్యాయం 1 కొన్ని వచనాల వరకు. గెరార్ రాజు అయినటువంటి అబీమెలెకు కూడా అక్కడ తన భార్యను తీసుకొని, అనగా అబ్రాహాం భార్య అయినటువంటి శారాను తీసుకొని ఇంట్లో పెట్టుకున్నప్పుడు దేవుడు అన్నాడు, ఆమెను ముట్టదు, జాగ్రత్త, ఆమె ఎవరో తెలుసా, ఒక ప్రవక్తకు భార్య. బిడ్డ, ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తే బ్రతుకుతావు, ఒకవేళ ఆమెను ముడితివంటే సస్తవని దేవుడు చెప్పిండు. ప్రియులారా, ఒక ప్రవక్త బ్రతకడానికి వెళ్ళినోడే కావచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు ఆయన బ్రతకడానికి వచ్చి నన్ను అనుకుంటున్నావు, కానీ ఆయన ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు గజ 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 వనికి గుర్రాలు, ఒంటెలు, గాడిదలు, ఎద్దులు, రకరకాలైన జంతువులను తీసుకొచ్చి అబ్రాహాముకు అప్పగించి కాళ్ళు పట్టుకున్నాడు. ఎవరంటే అబీమెలెకు. ప్రియ సహోదరుడా, మరలా తిరిగి అబీమెలెకు నిమిత్తమే అబ్రాహాం ప్రార్థన చేసినప్పుడట కోడి గుడ్డు పెట్టిందట, గొర్రె ఇనిందట, బర్రె గర్భం ధరించిందట. వారి దాసులను, వారి భర్త, వారి భార్య, వారి పిల్లలు, కుటుంబం అందరూ కూడా గర్భాలు ధరించి పిల్లలను కన్నారట. అంటే అప్పటిదాకా ఏమైందంటే దేవుని యొక్క సేవకును దుఃఖపెడితే వాళ్ళ గర్భాలు మూయబడ్డాయి. వారి ఆ కుటుంబం అభివృద్ధి కాలేదు, శాంతి లేదు, సమాధానం లేదు. దేవుని యొక్క ఉగ్రత పీడించింది. ప్రియులారా, నువ్వు వెళ్ళే చర్చి అది చిన్నదే కావచ్చు, నువ్వు వెళ్ళే పాస్టర్ అందరికంటే చిన్నవాడే కావచ్చు, కానీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా? సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క సేవకుడు. ఆయన నీకు సేవకుడు కాడు, మా సేవకుడు అన్నాడు తప్పు. ఆయన దేవుని యొక్క సేవకుడు. దేవుని యొక్క సేవకుల యొక్క దీవెనలు మనం ఎప్పుడు వారి ప్రార్థన సహాయ సహకారాలు కోరాలి. బర్త్డే అయినా, బర్త్డైనా, పెళ్లి మ్యారేజ్ డే అయినా, ఓదార్పు కుడికైనా, జ్ఞాపకార్థ కుడికైనా నీకు నువ్వే పులదండలు వేసుకొని రావద్దాడా సమాధి మీద వెళ్ళి. దేవుని సేవకులు లేకుండా ఏ కార్యక్రమం చేసినా నీకు శిక్ష తప్ప నీకు రక్షణ లేదు, నీకు నాశనం తప్ప నీకు ఆశీర్వాదం లేదు. ప్రియులారా, మనం మన కుటుంబం దీవించబడాలంటే ఒకటి, దేవా నన్ను నా కుటుంబాన్ని దీవించు, విశాలపరచు, కాపాడని ప్రార్థన చేయాలి. మనం మన కుటుంబం దీవించబడాలంటే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సేవకులను మన ఇంటికి రప్పించుకొని వారి చేతుల మీద ప్రతి కార్యక్రమాన్ని మనం జరిగించాలి. అదే కాకుండా మూడోది, ప్రియులారా, మనం మన కుటుంబం దీవించబడాలంటే దేవునికి మనం భయపడాల. ప్రియులారా, యోబు గ్రంథం 1 అధ్యాయం 1 వచనం, యోబు గ్రంథం 1 అధ్యాయం 10 వచనం, యోబు గ్రంథం 1 అధ్యాయం 8 వచనాల్లో ఏ విషయాల్లో యోబు తప్పు చేయలేడట. యూజు అనే దేశం అందు యోబు ఉన్నాడట. అతడు దేవుని భయం భక్తి కలిగినటువంటి వాడట, చెడుతనాన్ని విస్తరించినటువంటి వాడట, న్యాయంగా ప్రవర్తించినటువంటి వాడట. అంత గొప్ప ధనవంతుడైనప్పటికీ 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు, 500 ఆడగాడిదలు ఉన్నాయి, 500 జతలు ఎద్దులున్నాయి, 3000 ఒంటెలున్నాయి, 7000 గొర్రెలు ఉన్నాయి. ప్రియులారా, దాసాదాసురాలు తింటే దంగనంత ఆస్తి ఆయనకున్నది. అంత గొప్పవాడైనప్పటికీ కూడా ఎవరికి భయపడుతున్నాడంటే దేవుడికి భయపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు సృష్టికర్త, ఎందుకంటే దేవుడు బలవంతుడు, ఎందుకంటే దేవుడు గొప్పవాడు.
ఆయనకు భయపడకుండా నువ్వు ఏ కార్యక్రమాలు చేసినా ఒక్కనాడు ఆయన చేతులను వడక తప్పదు, ఆ శిక్షను అనుభవించక తప్పదు. ప్రియ సహోదరుడా, ఒకసారి నువ్వు ఆలోచన చేయి. దేవుని సన్నిధానంలో దేవుడు అంటే మనము భయపడాలని చెప్పి దేవుని యొక్క వాక్యాల్లో రాయబడింది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాల్లో 115 దావీదు కీర్తన 13 నుండి 15 వరకు చదివినట్లయితే పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించువాడైనాడని రాయబడింది. అదే కాకుండా యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడని రాయబడింది. అదే కాకుండా భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారని రాయబడింది. ప్రియులారా, చిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తి కలిగి ఉంటేనే ఆశీర్వదిస్తాడు, కానీ భయభక్తి కలిగి ఉండకపోతే దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడు. ప్రియులారా, దేవుడు అంటే భక్తి కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యాల్లో స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే కాకుండా ప్రియులారా, మనం మన కుటుంబం దీవించబడాలంటే సామెతల గ్రంథం 3 అధ్యాయం 33 వచనాల్లో భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించుననే మాట రాయబడింది. ప్రియులారా, మనం మన కుటుంబం దీవించబడాలంటే మనం నీతిమంతులుగా జీవించాలి. నీతి లేకపోతే జీవితాల్లో ఆ రోత కంటే ఏమనే జీవితం. నీతి అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 6 అధ్యాయం 8-9 వచనంలో నోవవట నిందారహితుడట, నీతిమంతుడట, తన తర ప్రజలందరిలో దేవుడితో నడిచినటువంటి వాడట. ఆదికాండం 7 అధ్యాయం 1-2 వచనంలో దేవుడు అంటున్నాడు, నోవావు నిజంగా ఈ తర ప్రజలందరిలో నువ్వు ఒక్కడవే నా ఎదుట నీతిమంతుడుగా కనబడ్డావు. అయితే నేను నిన్ను రక్షించడానికి నీకు ఒక ప్లాన్ చెప్తా. ఈ జలప్రలయంలో నువ్వు ఆ మునిగిపోకుండా ఉండాలంటే ఫలాని యొక్క కర్రను తీసుకొచ్చి ఓడం చేయి, దాని కర్రలు ఇట్లుండాలి, దాని యొక్క అంతస్తులు ఇట్లుండాలా, దాని డోర్ దాని కిటికీ ఇలా రావాలని చెప్పి దేవుడు ప్లాన్ ఇచ్చి తనను తన భార్యను 3 కొడుకుల్ని 3 కోడళ్ళని ఆ జలప్రలయంలో మునిగిపోకుండా 8 మందిని రక్షించగలిగిండు. బైబిల్ చెప్తుంది ఉగ్రత దినం అందట ఆస్తి అక్కడికి రాదట. నీతిగా జీవిస్తే నీతట మరణాన్ని ఉండేది చేస్తే చెప్పండి తప్పిస్తుందట. బైబిల్ సెలవిస్తుంది నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములట, కానీ యెహోవాయే వారి పక్షం నుండి దేవుడు అట తప్పిస్తా, వాటన్నిటి నుండి తప్పిస్తూ ఉంటాడట. బైబిల్ సెలవిస్తుంది నీతిమంతులు 7 మార్లు పడిపోయినా మరలా తిరిగి లేస్తారని చెప్పి రాయబడింది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీతిమంతులట తన తండ్రి యొక్క రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు అని రాయబడింది. నీతిమంతులట చిగురాకు వలె వృద్ధి పొందుతారట, చిగురాకు వలె ఆశీర్వదించబడతారట. ప్రియులారా, మనం మన కుటుంబం దీవించబడాలంటే ఎప్పుడు మన నీతిగా జీవించాలా. అవినీతి వద్దు, అన్యాయం వద్దు, ప్రియులారా మోసం వద్దు, ముంచుడద్దు, లంచాలద్దు. ప్రియులారా, ఇటువంటి సరైనది కాదు. నువ్వు ఉద్యోగం చేసిన నువ్వు ఎక్కడ ఉన్నా నీ జీవితంలో దేవుడు ఒకసారి నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు తినే లంచం ఆయనకు తెలుసు, నువ్వు చేసే చెడు పనులు ఆయనకు తెలుసు, నువ్వు ప్రవర్తించే చెడు నడవడి ఆయనకు తెలుసు. నీతిమంతుడు అని బిల్డప్లు ఇస్తున్నావు, అది సరైనది కాదు. ఒక్కసారి నువ్వు మార్చుకుంటే నీకు నీ కుటుంబానికి స్వచ్ఛమైన దీవెనలు ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. మనం మన కుటుంబం దీవించబడాలంటే నీతిగా జీవించాలా. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా రాయబడింది. ప్రియులారా, ఆ యొక్క నీతిమంతుల సంతానం అంతకంతకొట ఆశీర్వదించబడుతుందట. అబ్రహాము నీతిగా జీవించిండు కాబట్టి ప్రియులారా, అబ్రహామును ఆదికాండం 24 అధ్యాయం 1 వచనంలో అన్నిటిలో ఆశీర్వదించిండు. అన్నిటిలో దేవుడు ఆయన ఆశీర్వదించాడు. అబ్రహాం ఎక్కడైనా బలిపీఠం కట్టిండు, ప్రార్థన చేసిండు. అబ్రహాం నీతిగా జీవించిండు. అబ్రహాం అన్నిటిలో 10వ భాగం ఇచ్చాడు. నువ్వు దేవుడికి ఇవ్వకపోతే నీతిమంతుడు కావు. దేవుడికి 10వ భాగం నువ్వు వెళ్ళే ప్రతి సంఘానికి, ఏ సంఘానికి వెళ్తావు ఆ సంఘానికి ఇవ్వాలి. ఏ అయ్యగారు మీకు బాప్తిసం ఇచ్చాడో, ఏ అయ్యగారు మీరు నడిపిస్తున్నాడో, ఏ అయ్యగారు మీ ఇంట్లో వచ్చి కార్యక్రమాలు చేస్తున్నాడో, ఎవరైతే నీకు ఆత్మీయ గురువుగా ఉన్నారో ఆయనకు 10వ భాగాలు తప్పకుండా నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇయ్యనంత కాలం ఎన్ని రోజులు నువ్వు దాపెట్టుకున్నా అన్ని దీవెనలు కాదు, అంతకంటే రెట్టింపు నువ్వు పోలగొట్టుకుంటావు. చాలా జాగ్రత్త. నీవు నీ కుటుంబం, మన కుటుంబం దీవించబడాలంటే దేవుని సన్నిధిలో మన నీతి నిజాయితీగా జీవించాలి. 5వది ఏంటంటే మన కుటుంబం దీవించబడాలంటే గుణవతిగా ఉండాలట. బైబిల్ చెప్తుంది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదట, అట్టిదట ముత్యము కంటే అమూల్యమైందట. గుణం ఉండాల. చాలామందికి ధనం ఉంటుంది కానీ గుణం ఉండదు. చాలామంది ప్రియులారా గుణము సరిగా ఉండదు వాళ్ళ జీవితాల్లో. ధనానికి చాలా ఉంటుంది, అందంగా ఉంటారు, ఆస్తుపరులుగా ఉంటారు, రిచ్ ఫ్యామిలీగా ఉంటారు, కానీ గుణం సరైన గుణం, చెడు గుణం పాడవుతుంది వాళ్ళ దగ్గర. ఐగుప్తు యొక్క పరో దగ్గర ఎంతో చక్కని పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు, కానీ ఇంటికడున్న భార్య ఎటువంటి చెడు గుణం తెలుసా? ప్రియులారా పోతిఫరు భార్యనే కానీ
దాసుడుగా అమ్మబడినటువంటి ఆ దాసుడితో కూడి మనం తప్పియేమని చెప్పి ఆమె ప్రవర్తిస్తూ తన జీవితంలో చెడు నడవని వెల్లడిపరుస్తూ ఉన్నది. చాలామంది అందకత్తెలుగా ఉంటారు కానీ వాళ్ళ గుణం సరిగా ఉండదు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదట, అట్టిది ముత్యం కంటే అనుమూల్యమట. నీకు అందం సంధానం లేకుండా సరే కానీ గుణం కరెక్ట్ ఉంటే నేను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. బైబిల్ చెప్తా ఉంది సామెతల గ్రంథం 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుందట. ఇల్లును కట్టేవారిదిగా ఉండాలి. ప్రియులారా, మన జీవితాల్లో సరే భార్యనే కడుతూ ఉంటుందంటే ఎక్కడి నుండి కడుతూ ఉంటుంది? భర్త కష్టపడాలి, బాగా భర్త కష్టపడాలి. బైబిల్ చెప్తా ఉంది ఆదికాండం 26:12 ఇస్సాకు ఆ దేశమందున్న వాడి విత్తనం వేసిండట, 100 రేట్ల పంటను కొయ్యగలిగిందట. కారణం ఏంటంటే ఆయన కష్టపడి పని చేసిండు. నువ్వు మగవాడిగా ఉండి ఇంట్లో ఒక వ్యక్తిగా పురుషుడిగా ఉండి నువ్వు కష్టపడకపోతే నీ కుటుంబం పేరుకు రాదు. నువ్వు కష్టపడాలా, పురుషుడైనటువంటి నీవు కష్టపడాలా, నీ భార్య అయినటువంటి వాళ్ళు, స్త్రీలైనటువంటి వాళ్ళు గుణవతిగా ఉండాలా, జ్ఞానవంతులుగా ఉండి ఆ కుటుంబాన్ని ఏలేవారిగా, కుటుంబాన్ని పెంపొందించే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా రాయబడింది. సామెతల గ్రంథం 19:14 గృహమును ఇత్తమును పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యం సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అని రాయబడింది. సుబుద్ధి ఉండాలా, మంచి గుణం ఉండాలా, మంచి జ్ఞానం ఉండాలా. జ్ఞానవంతురాలుగా ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని నువ్వు లేపగలుగుతూ ఉంటావు. అట్టడి తీసుకొస్తే పుట్టడి చేసేదాన్ని గాడిదన్నారట. చిట్టడే భర్త ఇంటికి తీసుకొచ్చింది అనుకోండి, ఆ చిట్టడికి ఇంకా చిట్టడి పోగేసి అట్టడి చేసే వాళ్ళనటువంటి వాళ్ళను గుణవతి అయినటువంటి స్త్రీ అన్నారు. ప్రియులారా, సామెతలు పెద్దలు చెప్తున్నటువంటి మాట ఇది. ప్రియులారా, జ్ఞానవంతురాలుగా మనం ఉండాలా. అదే కాకుండా కుటుంబానికి పేరు తెచ్చేదిగా, కుటుంబాన్ని పెంపొందింప చేసేటువంటి స్త్రీగా ప్రతి స్త్రీ ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఆరోది నీ కుటుంబం, మన కుటుంబం దీవించబడాలంటే ఎల్లప్పుడూ యథార్థంగా దేవుని యొక్క సన్నిధానంలో మనం జీవించాలి. 112 దావీదు కీర్తన బైబిల్ గ్రంథంలో 2 వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. అంటే యథార్థంగా బ్రతకాల. 84 దావీదు కీర్తన 11 యథార్థవంతులు కానీ ఏ మేలు చేయక మానడట. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో కీర్తనలు 7:11 ఏమి రాయబడిందంటే యథార్థవంతులట దేవుని యొక్క ముఖ దర్శనం చేస్తూ ఉంటారట. దేవుని సన్నిధిలో మనం యథార్థంగా బ్రతికినప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ ఉంటాడు. ఇంతవరకు ఆ దీవెనలు పోగొట్టుకొని జీవిస్తున్నావు, ఇంతవరకు నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు, నీ కుటుంబానికి లేవు, దేవుని యొక్క దీవెన లేకుండా నువ్వు బ్రతుకుతున్నావు, ఎంతో కష్టపడుతున్నావు, చేసింది చేసినట్టుగానే ఉంటున్నది, చిల్లివైన సంచలు వేసినట్టుగా ఉంటుంది, చాటకు తౌడంటట్లేదు, కుండకు మెత్తుకంటకుండా నువ్వు జీవిస్తున్నావు. ఎంత పెరిగినా నీ జీవితాల్లో మోతుకు చెట్టుకు 3 ఆకులు అన్నట్టుగా ఎన్ని దేశాలు తిరిగినా, ఎంత పెద్ద కంపెనీలో ఎంత పెద్ద బిజినెస్ చేసినా నిజంగా నీ జీవితం ఎప్పటి చిప్ప ఎనుగులు ఉన్నట్టుగా నీ పరిస్థితి ఉంటుంది. చిల్లివైన కుండల నుండి నీళ్లు కారినట్టుగా నీ జీవితం ఆశీర్వాదాలు కారిపోతున్నాయి. ఈరోజు వరకు ఇటువంటి పద్ధతులను పాటిస్తలు. ప్రియులారా, మనం మన కుటుంబం దీవించబడాలంటే మనం చేయవలసిన పని ఏంటిదో తెలుసా? దేవా, నన్ను నా కుటుంబమును దీవించు, దేవా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేయాలి. దేవా, నన్ను నా కుటుంబాన్ని దీవించు, విశాలపరచు, కాపాడు అని ప్రార్థన చేయాలి. అదే కాకుండా కుటుంబం దీవించబడాలంటే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సేవకుల ప్రార్థన సహాయ సహకారాలు కోరాల, వారి సూచనల మేరకే మనం నడవాలి. ఇప్పుడు బాగానే ఉండొచ్చు, వాళ్ళు చెప్పిన మాట వినకున్నా, వాళ్ళ నరసను జీవించకున్నా, వాళ్ళ ఉపదేశాన్ని అంగీకరించకున్నా అది నీకు బాగానే కనబడుతుండొచ్చు. ఒకరిని హఠాత్తుగా వెళ్తూ ఉంటావు. ప్రియులారా, లోతు అబ్రాహాము యొక్క వాళ్ళిద్దరి కాపర్లకు గొడవలు వచ్చినాయి. ఆ కాపర్లను తీసేసుకుంటే బాగుంటుండే, కానీ ఈ లోతు తన కాపర్లతో గొడవ పెట్టుకుంటున్నారని చెప్పి లోతు స్వేచ్ఛగా పచ్చదనం ఉన్నటువంటి ఆ యొక్క సొదొమ గురమ పట్టణంను కోరుకున్నాడు. అక్కడికి వెళ్ళి కట్టుబట్టలతో బయటకు వచ్చేసాడు. ప్రియులారా, దేవుని సేవకుడు అబ్రాహాముతో ఉండడం ద్వారా ఆశీర్వదించబడిండు. నిజంగా అక్కడనే నేను ఉండిపోతాను, అవసరమైతే నా జీతగాళ్ళు ఎవరైతున్నారో నా పనివారు వాళ్ళని తీసేసుకుంటా, ఇంకా వేరే వాళ్ళని పెట్టుకుంటా అని చెప్పి అనుకున్నాడు. కానీ ఆయన చేసిన పని ఏంటంటే తన స్వేచ్ఛను కోరుకొని సేవకుని దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి దైవజనం వదిలిపెట్టిండు, దూరం వెళ్ళిండు, అన్ని పోగొట్టుకున్నాడు. దేవుని సేవకునికి మనం వ్యతిరేకంగా ఏది మాట్లాడినా, ఆయన మనసును మనం బాధ పెట్టినా కుటుంబం అంతా కూడా జైలు పాలవుతుంది. ప్రియులారా, కుటుంబం అంతా నరకయాతన చూస్తూ ఉంటారు, రోగాల పాలవుతుంటారు, అప్పులు అవుతాయి, తింటే దినం పడదు, పంట నిద్రరాదు, కేసులు అవుతాయి, కోట్ల చుట్టూ తిరుగుతారు, కొట్లాటలు అవుతాయి, మీ జీవితంలో సర్వనాశనం అవుతూ ఉంటాం. దేవుని సేవకునికి ఎప్పుడు కూడా మనం వ్యతిరేకంగా మాట్లాడొద్దు. మనం పెద్దవాళ్ళం కావచ్చు, గొప్ప వాళ్ళం కావచ్చు, అన్ని కలిగి ఉన్న వారం కావచ్చు,
కానీ దేవుని సేవకుడి కంటే మాత్రం మనం తక్కువరమైన విషయం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన కుటుంబ సేవకుని చేత ఆయన ప్రార్థన దీవెనలు మనం కోరాలి, ఆయనకు మనం అప్పగించుకోవాలి. మూడోది, మనల్ని మన కుటుంబం దేవుడు దీవించాలంటే దేవుడు అంటే యోబు వలె భయపడి ఉండాలి. అదే కాకుండా నాలుగోది మనం ఏం చేయాలంటే భక్తి చేయాలి. ఐదవది ఏంటంటే మన కుటుంబంలో స్త్రీలు పురుషులు కష్టపడాలి. తెచ్చింట్లో పెట్టింది అంతా కూడా సరి చేసేది భార్యనే కాబట్టి చిట్టడి చేస్తే పుట్టడి చేసేది చేయాలి, కానీ పుట్టడి తీసుకొచ్చి ఇంట్లో వస్తే చిట్టడి చేసేవారుగా ఉండద్దు. జ్ఞానవంతురాలుగా ఉండాలా, వివేకవంతురాలుగా ఉండాలా. అదే కాకుండా అన్నిటినీ కూడా సరి చేసేటువంటి స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా అలా ఉండాలి. అదే కాకుండా యథార్థంగా జీవించాలి. ఇటు కార్యక్రమాలు చేసినప్పుడు దేవుడు మనల్ని మన కుటుంబమును దేవుడు దీవిస్తాడు, విశాలపరుస్తాడు, కాపాడుతాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు. ఎంతమంది దీవెనలు కావాలని కోరుకుంటున్నారు? ఎంతమంది ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబానికి కావాలని చెప్పి కోరుకుంటున్నారు? ఎంతమంది దీవించబడాలనుకుంటున్నారు? ఎంతమంది దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలనుకుంటున్నారు? దేవుని అడగాలనుకుంటున్నారు? ఎంతమంది దైవ సేవకుల యొక్క ప్రార్థన సహాయ సహకారాలను కోరుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది దేవుడు అంటే భయపడాలనుకుంటున్నారు? ఎంతమంది భక్తి చేయాలనుకుంటున్నారు? ఎంతమంది భర్తలు పురుషులు కష్టపడి పనిచేసి స్త్రీలు పురుషులు కష్టపడి సంపాదించాలనుకుంటున్నారు? ఎంతమంది స్త్రీలు జ్ఞానం చొప్పున నిజంగా జ్ఞానవంతురాలుగా జీవించాలనుకుంటున్నారు, వివేకవంతురాలుగా జీవించాలనుకుంటున్నారు? ఎంతమంది యథార్థంగా బ్రతికి ఈ దీవెనలు ఈ ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటున్నారు? అందరం అప్పగించుకున్న ఇట్టి దీవెనల ఆశీర్వాదాలు మనకు మన కుటుంబానికి దేవుడు సదాకాల నిత్యము అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకుందాం. దయగలిగిన మా తండ్రి గొప్ప దేవ, ఇంతవరకు ఉన్నందుకు స్తోత్రం. నీ వాక్యము గొప్పది తండ్రి, నీకు స్తోత్రం. మేము దీవించబడాలంటే ప్రభావ తండ్రి నీ సన్నిధిలో మేము ప్రార్థన చేయమని కోరావు తండ్రి. వాక్యం విన్న ప్రతి ఒక్కరు నిత్యం ప్రార్థన చేదురుగాక. నిత్యం దైవ సేవకులను గౌరవించి వారి సూచనల మేరకు వారి యొక్క ప్రార్థన సహాయ సహకారాలు కోరుదురుగాక తండ్రి. నువ్వంటే భయపడుదురుగాక, నువ్వంటే భక్తి చేస్తురుగాక, జ్ఞానం చొప్పున జ్ఞానం కలిగి ప్రవర్తించుదురుగాక ప్రభా. వివేకవంతురాలై బ్రతుకుదురుగాక ప్రభా. తను అదే రీతిగా నా ప్రభాతానికి ఇస్తుంది యథార్థంగా బ్రతుకుదురుగాక. ఆ రీతిగా చేసావు, నీకు వందనాలు. ఈరోజు టీవీకి స్పాన్సర్ చేసిన బిడ్డలను నిండుగా దీవించు. ఇంకా ఎవరైతే చేయడానికి ప్రభా ముందుకు వస్తున్నారో వారిని ప్రేరేపించు. పరలోకమందు ధనాన్ని దాచుకొని నీ కొరకు బ్రతికే భాగ్యం తెచ్చి అందరిని దీవించి మేమే తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ సహోదరులారా, ఇంతవరకు ఇన్న వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదంటే ఈరోజు మీరు తీర్మానం చేసుకొని ముందుకు రండి. దీంట్లో సహకరించండి. అనేకులకు వాక్యం విత్తబడుతుంది, అనేకులకు బోధించబడుతుంది. అనేకులు విని ఎంతో వందల వేల మంది నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. మీరు కూడా పాలిభాగస్థలుగాండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు. స్పాన్సర్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు ఫోన్ చేయొచ్చు, ఫోన్పే చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉంటాడు. అదే కాకుండా ప్రతి ఆదివారం నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో పోస్ట్ మండల్ మోర్తర్లో ఆదివారం 12 నుండి 3 వరకు జరుగుతూ ఉంటుంది. 9 నుండి 11 వరకు సుంకేట జరుగుతూ ఉంటుంది. 9 నుండి 11 వరకు బెజ్జోలో జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా 11 నుండి 1 గంట వరకు పోస్ట్ మండల్ భీమ్గల్ నిజామాబాద్ జిల్లా తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో ఆ యొక్క పోస్ట్ మండల్ భీమ్గల్ జరుగుతూ ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాలు ఎవరున్నా సరే మీరు ఆ మందిరానికి రావచ్చు. దేవుని ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాన్ని పొందుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆ చిరునామా పెనుయేలు ప్రార్థనా మందిరం, కరీంనగర్ రోడ్, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9849272545, 9908771146.